సో కోట్ల శ్రీనివాస్ గారిని ఒకసారి లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు, ఎట్లా ఉండబోతుంది? సార్ సార్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడొచ్చా? లైవ్లో ఉన్నా నేను. సార్ ఏం లేదు, ఇప్పుడు మీరే అత్యధిక మున్సిపాలిటీలు గెలిచారు కదా ప్రస్తుతానికి. 11 స్థానాలు 11 మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేజిక్కించుకుంది. అవునవును సార్ ఏం చెప్తారు సార్ దీనికి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? ఏం లేదు, మిగతా మున్సిపాలిటీలు కూడా దాదాపు అన్ని కైవసం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. అదే విధంగా ఈ రోజు 2 సంవత్సరాల పైచిలుగా నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇంకా రాబోయే 8 సంవత్సరాలలో ఇదే దిశగా ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తా ఉంది. సరే, ఇంకొక అంశం ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు. ఇదంతా కూడా జెన్యున్ గా జరిగిన ఎన్నికలు కాదు ఇవి. ఇక అధికార పార్టీ కాబట్టి ఎంతో కొంత వాళ్ళు లాబింగ్ చేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా తీస్తా ఉన్నారు బయటికి. ఎక్కడ కూడా ఏ రకంగా ఓటర్ని ప్రభావితం చేయలేదు. మద్యం గాని డబ్బులు గాని ప్రభావితం చేసిన చరిత్ర మాకు లేదు. ఏదైనా టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు చేస్తే మాకు సంబంధం లేదు. ఇవాళ కేవలము 6 గ్యారెంటీలతోని ఇవాళ అన్ని అంశాలను సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన నాటికి 18,000 కోట్ల ధనిక రాష్ట్రం ఇస్తే గత టీఆర్ఎస్ ప్రభుత్వము దరిద్రంగా రాష్ట్రం చేసి 8 లక్షల కోట్ల భారాన్ని ఈ రోజు మన పైన అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల పైన పెట్టింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. భవిష్యత్తులో ఆ పార్టీకి భవిష్యత్ లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాత, శాశ్వత నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేస్తున్న ఒక గొప్ప నాయకుడు. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చి మరి స్థానిక సంస్థల్ని అదే విధంగా చట్టసభలో తీసుకురావాలనే ఒక తపన చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా పరిపాలన చూసి మాత్రమే ఓట్లేస్తారు కనుక ఈర్ష్యతోటి ద్వేషంతో ఏదో రకంగా బుద్ధగల్లాలని టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తే ఇప్పటికీ ప్రజల ముంగట అబాస్ పాలయ్యారు. ఇంకా అబాస్ పాలు కావద్దని కోరుకుంటున్నాం. ప్రజల తీర్పు అంతిమ తీర్పు ప్రజాస్వామ్యంలో. అవును, కానీ ఇప్పుడు ఒకటి కరీంనగర్ లో కూడా దాదాపు బీజేపీ పార్టీ చాలా కీలకంగా తీసుకున్న ఏరియా ఇది. ఇప్పుడు అందులో బండి సంజయ్ దాదాపు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ చాలా స్పీచ్లు ఇచ్చిండాడ. కాబట్టి కరీంనగర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ కనపడతా ఉంది. జమ్మికుంట విషయాల్లో బీఆర్ఎస్ 1 స్థానం ఎక్కువతో లీడింగ్ లో ఉంది. అంటే 9 స్థానాలు బీఆర్ఎస్, ఒకటేమో 8 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కరీంనగర్ ప్రజలు మర్చిపోతారు ప్రారంభం. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉండి కేంద్రం నుంచి రావాల్సిన ఒక నిధులు గాని, కృష్ణా జలాల వాటా మీద గాని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగాల గురించి కానీ, కేంద్ర ప్రభుత్వము మన బడ్జెట్ లో తెలంగాణకు ఏమిచ్చింది, బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలకు ఏమిచ్చింది, బీజేపీ ముఖ్యమంత్రి లేని రాష్ట్రాలకు ఏ విధంగా సవతి ప్రేమ చూపిస్తుందో అందరూ తెలుసు. కానీ ఇలా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు 8 మంది పార్లమెంట్ సభ్యులు కానీ ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి ఏనాడు కూడా అడగలేదు. ఎందుకంటే వీళ్ళకు ముఖం చెల్లక. కనుక నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను, కరీంనగర్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలో మీరు కేంద్రం నుంచి ఏ నిధులు తెచ్చిరు, ఏ నవోదయ కాలేజీలు తెచ్చిరు, కేంద్ర డిగ్రీ కాలేజీలు ఏమి తెచ్చిరా, లేక రైల్వే డిగ్రీ కాలేజీ తెచ్చిరా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని తెచ్చిరని నేను సూటి అడుగుతా ఉన్నాను. అక్కడ ప్రజలందరూ గమనిస్తారు కాబట్టి బండి సంజయ్ ను గుండు సంజయ్ చేసేసి పంపిస్తారు. సార్ అది కాదు, ఇప్పుడు హుజురాబాద్ లో దాదాపు 16 స్థానాలు గెలుచుకుని అత్యధిక మెజార్టీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 8 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటే 5 స్థానాలు బీజేపీ, 1 స్థానం ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. ఇక్కడ దాదాపు అత్యధిక అంటే డబల్ మెజార్టీతో గెలవడం జరిగింది. మీరు ఏం చెప్తారు? హుజురాబాద్ అక్కడ కూడా బీజేపీ పార్లమెంట్ మెంబరే ఉన్నాడు. అవును, అక్కడ బీజేపీ పార్లమెంట్, కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్న దగ్గరనే మేము జెండా బావుగా ఎగిరేస్తున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల మీదే కదా. రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. ఈ రాష్ట్రంలో 1.5 మహిళలు ఉంటే గృహలక్ష్మి కింద ఈరోజు దాదాపు మరి మహిళలందరూ అమ్మవారింటికి పోయినా, అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా,
భద్రాచలం పోవాలన్నా, లక్ష్మీ నరసింహస్వామి గుడి పోవాలన్నా, ఎక్కడ గుళ్ళ పోవాలన్నా కానీ ఇంటి అయిన రూపాయలు చాచే అవసరం లేదు. ఇలా ప్రతిదినం మహిళల కోసం మేము ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. అదే విధంగా గతంలోని వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? సూరత్ నుంచి కిలోలు తెస్తే అవి ఇక్కడ డిస్ట్రిబ్యూబుల్ కాలేదిగా మనకు వచ్చినాయి. కానీ ఈ రోజు బతుకమ్మ చీరలు ఇస్తున్న ప్రభుత్వం ఏదైతుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ప్రభుత్వంగా అనుకూలంగా ప్రజలకు వ్యవహరిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళా సోదరిమణులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ కూడా ఎక్కడికక్కడ చాలా చోట్ల ఇండిపెండెన్స్ కూడా చాలా లీడ్ లో కనపడతా ఉన్నారు. ఎక్కడ అధికార పార్టీ కానీ ప్రతిపక్షాల పార్టీ కూడా గెలుచుకోలేని స్థానాలు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కైవసం చేసుకుంటున్నారు. మీరు ఏం చెప్తారంటే ఇక్కడ కవిత గారి ప్రోద్బలం కనపడతా ఉందా క్లియర్ గా? కవిత గారు డివైడ్ చేస్తున్నారంటారా? ఇక్కడ సమాచారం తెప్పించుకుంటున్నాము, అక్కడ ఏం జరిగింది ఏం కథ అనేది. ప్రస్తుతం నేను గాంధీభవన్ లోనే ఉన్నా, సమాచారం తెప్పించుకుంటున్నాము. అక్కడ పరిస్థితులు ఏం ప్రభావితం చేసినా ఏమని. అదే ఒకటి రెండు దగ్గరలో ఇండిపెండెంట్ గెలిచిన మాత్రం పెద్ద సమస్యగా మనం దాన్ని చిత్రీకరించుకోవద్దు. పరిపాలన ఏదో అడ్డొస్తుందని పోవద్దు. ఏదైనా ఇప్పుడు అన్ని మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించినందుకు అక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా అత్యధిక మెజార్టీతో మేమే గెలవబోతున్నాం, అత్యధిక స్థానాలు మేము గెలుపొందుకోబోతున్నాం అనేది వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. సో చెప్పినట్టుగానే ఏదైతే కొన్ని సంస్థలు ఏవైతే ఇప్పటివరకు అనౌన్స్ చేసిన రిజల్ట్ ప్రకారం కూడా అవే ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు 75 నుంచి 85 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, సో 15 నుంచి 20 స్థానాలు బీఆర్ఎస్, మిగతా స్థానాల్లో బీజేపీ కానీ ఇతరులు గెలిచే పరిస్థితి కనపడుతుంది అనేది స్పష్టం చేసింది. సో ఆ ప్రకారం ఇక్కడ సినారియో కనపడుతున్నట్టుగా కనపడుతూ ఉంది. సో ఇక్కడ ఇప్పటి వరకు ఒకసారి రిజల్ట్ మనం చూస్తే అశ్వారావుపేటలో కాంగ్రెస్ పార్టీ చేజికిచ్చుకున్నట్టుగా కనపడతా ఉంది. అంటే ఇంకొక స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. అలాగే ధర్మపురి విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. ఇంకా 4 సంబంధించి అనౌన్స్మెంట్ కావాల్సింది ధర్మపురి అరవింద్ గారి స్థానం ఇది. మరి ధర్మపురి విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. జగిత్యాల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా లీడ్ లో కనపడతా ఉంది. చూడాలి ఇక్కడ ఎవరు కైవసం చేసుకుంటారనేది. జనగామ కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. భూపాలపల్లి కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ కనపడతా ఉంది.